భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండ డీసీసీ భవన్ నందు హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ ఆయూబ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సేవాదళ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో మంది మహాపురుషులు గొప్ప నిజాయితీతో పనిచేసి ఈ భారత రాష్ట్రాన్ని బ్రిటిష్ నుండి మనల్ని స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించడానికి ఎంతో మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన గొప్ప మహానుభావులు మన భారతదేశంలో పుట్టడం, అందులో మన కాంగ్రెస్ నాయకత్వంలో ఉండడం చాలా అదృష్టం. కాంగ్రెస్ యొక్క ఈ యొక్క అది మహావటవృక్షం. ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలోకెళ్ళే ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ నుండే ఈరోజు ఎన్నో పార్టీలు ఉద్భవించింది. చెప్పడానికి ఎలాంటి సంశయం మన ఇంత గొప్ప కాంగ్రెస్ పార్టీ చెక్కు చెదరకుండా ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వారి యొక్క రాజీవ్ గాంధీ త్యాగాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మేమందరం కూడా సైనికుల్లాగా పనిచేస్తున్నాం. ఈ యొక్క కాంగ్రెస్ పదాలను ప్రతి ఇంటికి చేరే విధంగా, గడప గడపకి చేరే విధంగా మా యొక్క కాంగ్రెస్ శ్రేణులు, మరి మా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు, నేను, దేవుడు ప్రకాష్ రెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, నర్సంపేట ఎమ్మెల్యే మంత్రి మాలారెడ్డి గారు, అలాగే గండా సత్యనారాయణరావు గారు, అందరం కూడా ఎంపీ కడియం కావ్య గారు ఈ యొక్క కార్యక్రమాలలో ప్రతిదీ కాంగ్రెస్ యొక్క విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు. మరి యువ నాయకులు కూడా ఇందులో యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, మైనార్టీలు అందరూ కూడా కాంగ్రెస్ ను బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. తప్పనిసరిగా సోనియమ్మ ఏదైతే తెలంగాణ ఇచ్చిన గొప్ప మహిళ, మనకు వారిని రోజు గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే తెలంగాణ రావడానికి గాంధీ గారు, చాచా నెహ్రూ గారు మరియు మహామౌలు అందరు కలిసి దీనిని అంబేద్కర్ గారు ఒక రచన ద్వారా మన ఏదైతే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిందో దాని ద్వారా భారతదేశంలో ఉన్న అన్ని అట్టడుగు వర్గాలకు, అణగారిన వర్గాలకు మేలు జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ రూపకల్పన జరిగింది. దానికి అనుగుణంగానే ఎంతో మంది త్యాగదనుల యొక్క ప్రాణాలు అర్పితం తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు దేశానికి